ఒక భార్యాభర్త ఇద్దరిది కూడా విశాఖపట్నమే. హ్మ్. అయితే ఇద్దరు విశాఖపట్నంలో లేరు. ఆమెమో ఢిల్లీలో ఉంటది. అతనేమో పూణేలో అవును. ఉంటాడు. సో, వీళ్ళిద్దరూ ఢిల్లీలో రెగ్యులర్‌గా కలుస్తుంటారు. ఎందుకంటే ఢిల్లీలో ఈ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఢిల్లీలో ఉంటది. హ్మ్. ఆమె వాళ్ళ ఫ్యామిలీతోనే అక్కడ ఉంటుందన్నమాట. ఢిల్లీలో అత్తగారింట్లోనే ఉంటది ఆ అమ్మాయి. హ్మ్. అమ్మాయి గురుగ్రామ్‌లో ఐటీ జాబ్ చేస్తుంది. యాక్చువల్‌గా పెళ్లి కాకముందు వరకు హైదరాబాద్‌లో జాబ్ చేసేది. సో, అసలు ఈమె ఎందుకు మిస్టీరియస్‌గా చనిపోయింది? ఈమెది ప్రమాదవశాత్తు మరణమా? లేకపోతే హత్య? ఈ విషయాల మీద మనం మాట్లాడదాం. సో, ఇది యాక్చువల్‌గా 15వ తేదీ అర్లీ మార్నింగ్ జరిగిందనమాట ఈ హ్మ్. సంఘటన. ఈ అమ్మాయి పేరు రాధా గాయత్రి. రాధా గాయత్రి 27 సంవత్సరాలు. ఆహ్, వీళ్ళ నాన్న సుధాకర్. సో, ఈమెకి పెళ్లి సంబంధం కుదిరింది. విశాఖపట్నం నుంచి ఒక దుర్గా ప్రసాద్ అని వాళ్ళ కొడుకు సౌమ్య, శ్రీచరణ్ అబ్బాయి పేరు. సో, ఈ అబ్బాయి పూణేలో ఐటీ జాబ్ చేస్తాడు. సో, ఇద్దరికి లాస్ట్ ఇయర్ అక్టోబర్లో నిశ్చితార్థం జరిగింది. నవంబర్ 8న పెళ్లి జరిగింది పెద్దల సమక్షంలోనే. సో, పెళ్లి జరిగిన తర్వాత వాళ్ళు హనీమూన్‌కి వెళ్ళలేదు. అయితే ఇప్పుడు అబ్బాయిది బర్త్‌డే ఉంది 15థ్, ఓకే. 14థ్ నైట్. సో, బర్త్‌డే జరుపుకుందామని వాళ్ళిద్దరు కలిసి ముందు 13థ్‌న రిషికేశ్ వెళ్ళారు. అక్కడ చూసుకొని 14థ్ నైట్ హ్మ్. అరౌండ్ 11:30కి ముస్సోరీలోని కియానా హోమ్ స్టే అంటారు. ముస్సోరీ ఆహ్, దనో దనోల్తి రోడ్డులో ఉండే ఆహ్, తృప్తిధర్ అంటారు ఆ ఏరియాని. తృప్తిధర్‌లో ఉండే కియానా హోమ్ స్టే, దాని పేరు బ్లిస్ అనమాట. ఆ హోమ్ స్టే పేరు బ్లిస్. బ్లిస్. హ్మ్. ఆ బ్లిస్‌కి 11:30కి వెళ్ళి అక్కడ రూమ్ తీసుకున్నారు. ఎందుకంటే అక్కడ బాగా ఉంటది, ప్రశాంతంగా ఉంటది. క్రౌడ్ ఉండరు. హ్మ్. సో, అది మనకు బావుంటదని వీళ్ళిద్దరే సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్ళారు. అక్కడ ఇంకా 11:30కెళ్ళి అరౌండ్ 12కి వీళ్ళు మందు స్టార్ట్ చేశారు ఇద్దరు. హ్మ్. మందు 3:30 వరకు తాగారనమాట. హ్మ్. ఎర్లీ మార్నింగ్ 3:30కి. మధ్యలో 1:30కి ఇద్దరు కలిసి సెల్ఫీ తీసుకొని వాళ్ళ ఈ అబ్బాయి వాళ్ళ నాన్న సుధాకర్‌కి పంపించారు గూడా నైట్. ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ ఈ అబ్బాయి లేచాడు. లేచి చూస్తే ఆ అమ్మాయి న్యాక్డ్‌గా, ఆ! న్యూడ్‌గా బట్టలు లేకుండా యూరిను, బ్లడ్ కలిసిపోయున్నాయి. దాంట్లో పడిపోయి ఉంది. స్పృహ తప్పి ఉంది. దాంతో ఈ అబ్బాయి గట్టి గట్టిగా కేకలేసి హోమ్ స్టే నిర్వాహకులకి చెప్పాడు. వాళ్ళు డెహ్రాడూన్‌లో ఉండే పోలీసులకి ఫోన్ చేశారు. ముస్సోరీ పోలీసులకి. సో, ముస్సోరీ పోలీసులు 108ని తీసుకొని వచ్చారు అక్కడికి. ఆహ్, అంబులెన్స్‌లో ఒక ఫార్మసిస్ట్ ఉన్నాడు. ఫార్మసిస్ట్ వెళ్ళి ఈ అమ్మాయిని చెక్ చేశాడు. చెక్ చేసి ఈ అమ్మాయి డెడ్ అని డిక్లేర్ చేశాడు. దాని తర్వాత వాళ్ళు పోలీసులు ఈ డెడ్ బాడీని కరుణేషన్ హాస్పిటల్ డెహ్రాడూన్‌కి తీసుకెళ్ళి పోస్ట్‌మార్టంకి ఇచ్చారు. ఈ అబ్బాయిని ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. ఈ అబ్బాయిని, అక్కడున్న స్టాఫ్‌ని. అసలు వీళ్ళు ఎలా వచ్చారు ఏంటి? ఇంకా వాళ్ళు టెక్నికల్ టీమ్ వచ్చింది. సీసీటీవీలు తీసుకున్నారు. తర్వాత ఆ గదిలో ఉన్న బాటిల్సు, గ్లాసెస్, కొన్ని మందుల ప్యాకెట్లు, అట్లాగే వీళ్ళిద్దరూ దాన్నేమంటారు సెక్సువల్ టెంప్టేషన్ కోసం కొన్ని టాబ్లెట్లు కూడా తీసుకున్నట్టుగా ఖాళీ కవర్లున్నాయి. ఆ కవర్లను కూడా వాళ్ళు తీసుకున్నారు. సో, దీన్ని ఇప్పుడు పోస్ట్‌మార్టం కూడా చేశారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో అయితే ఎక్స్‌టర్నల్ గాయాలైతే బాడీ మీద ఏమీ లేవు. సో, ఆమె ప్రధానంగా కారణాలు ఇప్పటివరకైతే అంటే హ్మ్. ఇంకా టాక్సికాలజీ రిపోర్ట్ రావాలి. హ్మ్. అవి వస్తే ఇంకొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. యాక్చువల్ కాజ్ ఆఫ్ డెత్ అయితే తెలీదు ఇప్పటికి. బట్ మల్టిపుల్ రీజన్స్ చెప్తున్నారు. ఒకటి వీళ్ళు ఈమెకి లో బీపీ ఉంది. అవును. ఎప్పటినుంచో లో బీపీ ఉంది. సో, ఇది హై ఆల్టిట్యూడ్‌లో ఉంటది. ఈ హ్మ్. గె హ్మ్. ఈ ముస్సోరీ అనేది 2000 ఆహ్, అడుగుల ఎత్తులో ఉంటదనమాట. 2000 మీటర్ల ఎత్తులో ఉంటది. సో, ఇది హై ఆల్టిట్యూడ్, లో బీపీ ఈమెకి, పైగా ఆల్కహాల్, ఈ 3 కలిసి అవును. అఫెక్ట్ అయి ఉంటదనేది ఒక ప్రాథమికంగా ఒక అంచనా. అంటే సిన్కోప్ అని ఒక పేరు పెట్టారు. అంటే ఫెయింట్ అయిపోతారంట. ఓకే. అలాగే హైపోటెన్షన్ వస్తది లో బీపీ ఉన్నప్పుడు. ఇవి కలిసినప్పుడు. అట్లాగే సీజర్స్ కూడా అంటే బట్టలు ఫిట్స్ లేకపోవడం, లాగా. అవును. పిట్లాగా వచ్చి బట్టలు చింపుకొని అలాగా ఓకే. కూడా అయిండే అవకాశం ఉంది. అట్లాగే కార్డియాక్ అండ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్. కూడా వచ్చే అవకాశం ఉంది. సో, అనేది ఒక యాంగిల్. రెండో యాంగిల్ అంటే వీళ్ళు ఈ సెక్సువల్ టాబ్లెట్స్ అవును. వేసుకున్నారు కాబట్టి
వయాగ్రా లాంటివి లోకల్, ఈ మధ్య వయాగ్రా వెరైటీ లోకల్ విచ్చలవిడిగా వచ్చేసాయి. అవును. సో అవి బీపీ, అవి డాక్టర్ల కన్సల్టేషన్తో వేసుకోవాలి మామూలుగా. అంటే మనకు బీపీ ట్యాబ్లెట్లు వాడుతున్నప్పుడు అవి వేసుకోకూడదు. అవి వేసుకుంటే బీపీ ట్యాబ్లెట్లు ఉన్న వాళ్ళకి కార్డియాక్ అరెస్ట్లు వచ్చే అవకాశం ఉంది. చాలామంది ఇవేం పట్టించుకోకుండా ఆన్లైన్లో చూసేసి ఇవే ఉన్నాయి. ఎందుకంటే డాక్టర్ని అడగడం ఇవన్నీ కూడా వీళ్ళకి నామోషినో సిగ్గో ఏదో ఉంటుంది. సో వీళ్ళు ఎక్కడ ఏమన్నా ఫ్రెండ్ అడుగుతారు, లేకపోతే మొన్న నేను మెడికల్ షాప్లో అడుగుతారు, ఫ్రెండ్ అడుగుతారు, నేను మొన్న వాడాను బాగుందిరా నువ్వు కూడా వాడంటాడు. సో ఇలాగే వీళ్ళ పర్టికులర్ హెల్త్ కండిషన్ ఏంటి, దీనికి అది వాడినప్పుడు అది రియాక్షన్ ఏంటి, ఎందుకంటే చాలా మెడిసిన్స్ రియాక్షన్స్ ఉంటాయి. నువ్వు ఏదంటే అది ఆల్కహాల్తో అసలు వాడకూడదు కొన్ని, అవన్నీ ఉంటాయి. అలాగే నీకు బీపీ కండిషన్ ఉన్నప్పుడు కూడా కొన్ని రకాల మెడిసిన్స్ వాడరు. బీపీది ముందుగా ఆపేసి 24 అవర్స్ లేదా 36 అవర్స్ గ్యాప్ ఇచ్చి దాని తర్వాత ఈ వయాగ్రా లాంటివి వాడాలి. కానీ వీళ్ళకి అవేమి పట్టించుకున్నట్లేదు. సో ఆ ఎఫెక్ట్ ఏమైనా అయిందా అనేది కూడా తెలియదు ఇంకా. ఇవన్నీ కూడా గెస్సింగ్ అనమాట. అంటే ఈమెకి లో బీపీ ఉండి హై ఆల్టిట్యూడ్ ఉండి ఆల్కహాలు ప్లస్ ఈ టాబ్లెట్లు ఈమె కూడా వేసుకుందా, లేకపోతే అతను ఒక్కడే వేసుకున్నాడు. ఎక్కువగా ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళే, అబ్బాయిలే ఎక్కువ వాడుతుంటారు. కొన్నిసార్లు అమ్మాయిలు కూడా వేసుకుంటారు. సో అలాగే ఇద్దరు వేసుకున్నారా లేకపోతే అతనే వేసుకున్నాడా ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. అతన్ని కూడా ఇంకా విచారిస్తున్నారు. ఆల్రెడీ ఇరు పేరెంట్స్ కూడా అక్కడికి చేరుకున్నారు. వాళ్ళు మాత్రం పేరెంట్స్ మాత్రం, ఈ అమ్మాయి పేరెంట్స్ కూడా ఈ అబ్బాయి మీద ఆరోపణలు అయితే చేయట్లేదు.